వంశీ అండి. నేను ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్. నా గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తామని యాక్చువల్గా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. దేవుడు నాకు ఈ విధంగా ఈ మందిరంలో అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఫస్ట్ అన్నగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా పేరు వంశీ అండి. మాది నూజిపేట నుంచి పక్కన పల్లెటూరు, మాది ముక్కలపాడు గ్రామం. మేము వచ్చేసరికి మా అమ్మ, నాన్న, అక్క, నేను అండ్ చెల్లి ఉన్నారు. దేవుడు మా జీవితంలో చేసిన చిన్న కాదు, చాలా పెద్ద విషయం, అంటే పెద్ద కార్యాలే మా జీవితాల్లో చేసిన విషయాన్ని పంచుకుందాం అనుకుంటున్నాను. ముందుగా నిజంగా 2020లో అంటే వివాహాలు అనేది ఎలా ఉంటుంది, మామూలుగా అంత తొందరగా ఫిక్స్ అవ్వకపోవడం, చాలా సంబంధాలు చూడటం, అట్లా మా అక్క విషయంలో మేము చాలా ఇబ్బంది పడ్డామండి. వయసు ఏమో పెరిగిపోతూ ఉంది పరిస్థితులు. అప్పుడు మరి 2020 అంటే కరోనా టైం అండి. అట్లాంటి టైంలో వివాహం రాకపోతే 2 సంవత్సరాలు దాటిపోతే మళ్ళా వయసు పెరిగిపోతుంది అనే ఒక ఆందోళనలో మేము ఉన్నప్పుడు నిజంగా దేవుడు మా ఎందుండి 2020లో మా అక్క మ్యారేజ్ చేశారు. అది ఒక చిన్న విషయం కాదు మా జీవితంలో. అండ్ నేను పుట్టిన తర్వాత మొదటి శుభకార్యం అన్నమాట మా ఇంట్లో. దేవుడు ఆ విధంగా మా అక్క విషయంలో ఒక మంచి కార్యం చేశాడు. తనకి ఇప్పుడు ఒక బాబు, పాప. తను చాలా హ్యాపీగా ఉంది. కేవలం తనంత హ్యాపీగా ఉండడానికి కారణం దేవుని కృపే. అందుకు దేవునికి వేలాది వందనాలు తెలియపరుస్తున్నాను ఈ సన్నిధిలో. అండ్ అలాగే తర్వాత అనుకోని రీతిగా మా అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూ అయిందండి. కొంతకాలానికి అంటే ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాల తర్వాత మా అమ్మగారికి ఒక ట్యూమర్ ఒకటి ఏర్పడింది. దానివల్ల కొంచెం సర్జరీ అండ్ కొన్ని కీమోథెరపీస్ అన్నీ కూడా చేయించాల్సి వచ్చింది. కానీ దేవుడు అట్లాంటి ఒక పరిస్థితుల్లో కూడా మమ్మల్ని అందరినీ కూడా నన్ను ఏ రోజు విడిచిపెట్టకుండా అంత ఫైనాన్షియల్గా నాకు చాలా సపోర్ట్. కేవలం నా బంధువులు, నా చుట్టాలు, వేరే వాళ్ళ స్నేహితులు నిజంగా ఎవరు లేరండి. నాకు ఆ టయానికి దేవుడు ఒక మంచి ఉద్యోగం కలగజేశాడు. దాని ద్వారా నాకు నేను ఆ ట్రీట్మెంట్ అంతా చేసుకోవడానికి దేవుడు నాకు ఆ విధంగా తోడే ఉన్నాడు. నిజంగా ఆ రోజు లేదు అనుకుంటే నేను ఆ టైంలో ఉద్యోగాల్లో నేను లేకపోయి ఉంటే 100% నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ దేవుడు నిజంగా ఆ టైంలో నాకు ఆ ఉద్యోగం ఇవ్వడం, మా అమ్మగారికి నేను ట్రీట్మెంట్ చేయించుకోవడం అంతా కూడా ఇదంతా దేవుని కృప వల్లే జరిగింది. అందుకు కూడా నేను వేలాది వందనాలు తెలియపరుస్తున్నాను దేవునికి. అండ్ తర్వాత మేము నూజిపేట వచ్చేసామండి. ప్రజెంట్ ఇక్కడ వెల్లంపేటలో ఉంటున్నాం. సో మళ్ళీ మేము మా ఇంకొక చెల్లి ఉందండి నాకు. చెల్లికి మేము మళ్ళీ మ్యాచెస్ చూడడం మొదలుపెట్టాం. దేవుడి దేవులు బట్టి ఆ వివాహం ఒకటి ఫిక్స్ అయిందండి. ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వివాహం సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసే టైంలో అనుకోకుండా మా నాన్నగారికి మిడ్ నైట్ ఆల్మోస్ట్ 12:30 కండి మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను ఉన్నాను, మా సిస్టర్ ఉన్నాను, మా అమ్మగారు ఉన్నారు, మా నాన్న ఉన్నారు. మా చెల్లి యాక్చువల్గా నర్సింగ్ చదువుకుంటుంది. తను నర్స్ కూడా హైదరాబాద్లో. తను నిజంగా అంటే తనకి హెల్త్ ఎలా ఉంది, మా నాన్నకి ఎలా ఉందో తెలియదు. నార్మల్గా ఒక గ్యాస్ పెయిన్ టైప్లో వచ్చింది అనుకుంటే ఇక్కడ రాఘవరావు ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కానీ ఆ టైంలో మాకేం తెలియదు అండి. నాకు దాని మీద మెడికల్కి సంబంధించి ఏమీ తెలియదు. మిడ్ నైట్ 12:30 అవుతుంది. దేవుడు నిజంగా మా చెల్లితో ఉండి ఆ టైంలో నార్మల్గా అక్కడ ఈసీజీ టెస్ట్లు అయి చేయించిన తర్వాత ఓకే ఇది కంపల్సరీగా స్ట్రోకే, ఇమీడియట్గా మనం విజయవాడ తీసుకెళ్ళాలి, ఎందుకంటే మనకి నూజివేడ్ అంత ఫెసిలిటీస్ లేవని చెప్పి తెలిసింది. తానే అప్పుడు ఒక అంబులెన్స్ ఆ టైంలో బుక్ చేసి మిడ్ నైట్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 25 ఏళ్ళు ఉన్న అబ్బాయి కూడా స్ట్రోక్ వస్తే అప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. సరే ఇప్పుడు ఒక పక్కన చెల్లి వివాహం కంటే ఇప్పుడు నా తండ్రి మాతో పాటు ఉండటం మాకు చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో కూడా మేము ఆ మిడ్ నైట్ విజయవాడ వెళ్ళాం. చిన్న స్టంట్తోనే సరిపోయింది. స్టంట్ వేయించాం. దేవుడి దేవుగా ఆయన ఎంత క్యూర్ అయ్యారు. మేము అనుకున్నట్టుగానే అక్కడి నుంచి ఆ ట్రీట్మెంట్ జరిగిన 2 నెలల్లోనే మేము చెల్లి వివాహం కూడా చేసాం. మా తండ్రి విషయంలో నిజంగా చేసినందుకు దేవుడు చేసిన కార్యానికి నిజంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అండ్ నా చెల్లి విషయంలో వివాహ విషయంలో కూడా చాలా గొప్ప కార్యం చేశాడు దేవుడు. అండ్ అట్లా పోతూ ఉండగా ప్రజెంట్ మళ్ళీ మా అమ్మగారికి ఏదైతే ట్యూమర్ ఉందో అది మళ్ళీ బయటపడింది ఒక 3 సంవత్సరాల తర్వాత. సో ప్రజెంట్ దానికి కూడా ట్రీట్మెంట్ చేయించడానికి నా విషయంలో దేవుడు నా పర్సనల్గా నేను ఏదైతే ప్రీవియస్ జాబ్ చేశానో అంతకంటే ఒక మంచి ఉద్యోగంలో నన్ను ఉంచాడు. దాన్ని బట్టి నిజంగా
నేను ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి నాకు అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ ట్రీట్మెంట్తో దేవుడు తనకి ఇంకా మంచి ఆరోగ్యం దయచేస్తాడని, అట్లాగే తను మళ్ళా అట్లాంటి ప్రాబ్లం తనకు రాకుండా ఉండాలని మీకు అర్థంలో పెట్టమని, అండ్ ఆ కార్యాన్ని కూడా నేను ఇలాగే పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇట్లా ప్రియస్ యాక్చువల్గా నేను ఇంకొక విషయం చెప్పాలండి. యాక్చువల్గా నేను లాస్ట్ డిసెంబర్ 27వ తారీఖు నైట్ నేను అన్నగారిని ప్రసాదంలో వాళ్ళ ఇంటి దగ్గర నేను కలవడం జరిగింది. ఆ రోజు నిజంగా నా సిచ్యువేషన్ చాలా బాగాలేదు. నేను ఏదైతే నాకు ఇంకా చెల్లి ఎవరైతే ఉన్నారో వివాహం ఇచ్చి చేసిన తర్వాత జనరల్గా ఎవరికైతే మ్యారేజ్ జరిగిన తర్వాత కొన్ని అండర్స్టాండింగ్స్ ఏదైతే కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క అండర్స్టాండింగ్స్ ఉంటాయి. దానివల్ల మా బావకి మా చెల్లికి కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ ఎలా అంటే, అది కూడా మ్యారేజ్ 2 years అవుతుంది చెల్లికి. ఈ 2 years తర్వాత ఈ డిస్టర్బెన్స్ కంప్లీట్గా వీళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితికి నిజంగా వచ్చింది. బాబు పుట్టాడు చెల్లికి. బాబు పుట్టిన తర్వాత కూడా విడిపోయే పరిస్థితికి వచ్చింది. అది కొన్ని ల్యాండ్ ఇష్యూస్ వల్ల, కొన్ని వాళ్ళ అండర్స్టాండింగ్స్ వల్ల ఇష్యూస్ వచ్చింది. మేము 27 నైట్ నేను కలిసిన తర్వాత నిజంగా నేను నాకు ప్రజెంట్ అప్పుడున్న పరిస్థితి ఏదైతే ఉందో నేను ప్రతిదీ అన్నతో పంచుకున్నాను. అన్న ఒకటే అన్నారు, నాన్న నాకు మీ చెల్లి మీ బావగారు ఇద్దరు పక్కనే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, నువ్వు ధైర్యంగా వెళ్ళు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. నిజంగా ఆ రోజు నేను చాలా ఎమోషనల్గా చెప్పాను అన్నతో. ఎందుకంటే యాక్చువల్గా తన లైఫ్ ఏమైపోతుంది, ఇద్దరు విడిపోయిన తర్వాత ఒక బాబు ఉన్నారు, తనకి ఎలా బతుకుతుంది ఏంటి అనేది నాకు చాలా పెద్ద క్వశ్చన్ అయిపోయింది. సో దేవుడు ఆ రోజు తర్వాత మేమందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం 28వ తారీఖున. వెళ్ళిన తర్వాత ఉన్న విషయం అంతా కూడా మాట్లాడుకుంది, కొంతవరకు సార్ట్అవుట్ అయిపోయింది విషయం. సో ప్రజెంట్ చెల్లి వాళ్ళతో పాటు ఉంటుంది. బట్ వాళ్ళిద్దరి మధ్య 100% మేము ఆ ఒక విషయాన్ని మేము పెద్దగానే దాన్ని ట్రీట్ చేసి మాట్లాడాం. నేను నాకున్న అండగా నా బంధువులు కానీ మా మావయ్యలు ఎవరున్నారో అందరినీ కూడా నేను పిలుచుకొని అడిగాను. వచ్చారు, అందరూ వచ్చి మాట్లాడారు. కానీ ఇప్పటికీ మేబీ నేనైతే మా చెల్లికి నేనేమి చెప్పగలను అంతవరకు నేను చెప్పి పంపించాను. ఇక్కడ ప్రాబ్లం జస్ట్ ఒకరికి అండర్స్టాండింగ్ ప్రాబ్లమే తప్ప వేరేదేం లేదు. సో వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ ఉన్నాయి. అటువంటి మిస్అండర్స్టాండింగ్స్ పోయి కంప్లీట్గా వాళ్ళిద్దరూ మంచిగా ఉంటారని నేను నమ్ముతూ ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాను ఇక్కడ నేను. అండ్ మరొకటి, నేను ప్రజెంట్ నా వివాహ విషయమై కూడా నేను చూస్తున్నాను. మీ అందరి ప్రార్థనలో కూడా ఈ ప్రార్థనని పెడతారని నమ్ముతున్నాను. సో ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి చాలా థ్యాంక్స్ అన్న.